ఓం నమ శివాయ నమః. శివపురాణం 26వ భాగం. ఒకనాడు పార్వతీదేవి చెలికత్తెలైన జయ విజయలు అమ్మవారితో ఒక మాట చెప్పారు. అమ్మ, నంది నిన్ను వహిస్తాడు, శంకరుడిని వహిస్తాడు. కానీ ఆయనకు కొంచెం శంకరుని మాట అవధల దాల్చడంలోనే సంతోషం ఎక్కువ. భృంగి అంటే మన మాటే వినేవాడు ఒకడు లేడు. అలాంటి వాడు మనకి ఒకడు ఉంటే బాగుంటుంది. అందుకని నీవు ఒకడిని సృష్టించి ద్వారపాలకుడిగా పెడితే వాడు నీ మాటే వింటుంటాడు. అలాంటి వాడిని తయారు చెయ్యి. అతడు మన అంతఃపురమునకు కాపాడడానికి పనికి వస్తాడు అని చెప్పారు. వారి మాటలు విన్న పార్వతీదేవి అలాగే చేద్దాం అని తన శరీరమునకు ఉన్న మలమును స్నానం చేసేటప్పుడు నలుగు పిండిలా తీసి దానిలోంచి ఒక పిల్లవాడిని తయారు చేసింది. నలుగులోంచి తయారు చేయబడిన పిల్లవాడు ఎలా ఉన్నాడన్నది ఎవరికీ తెలియదు. చాలా బాగుండాలని అమ్మవారు సంకల్పం చేసి ప్రాణప్రతిష్ఠ చేసింది. వాడు లేచి కూర్చున్నాడు. అప్పుడు వానితో నీవు వెళ్ళి ద్వారము దగ్గర కూర్చుని ఎవరు లోపలికి రాకుండా నిలుపు అంది. అప్పుడు ఆ పిల్లవాడు ద్వారం దగ్గర కూర్చున్నాడు. ప్రమద గణములతో ముందు నందీశ్వరుడు విజయం చేస్తుండగా శివుడు లోపలికి వెళ్ళపోయాడు. ఈ పిల్లవాడు లోపలికి వెళ్ళడానికి వీలు లేదు అన్నాడు. ముందు శంకరుడు జోక్యం చేసుకోలేదు. అప్పుడు ప్రమదగణములకు ఆ పిల్లవాడికి మధ్య యుద్ధం జరిగింది. ఎవరు సలహా చెప్పారో వాళ్ళే అమ్మవారి దగ్గరకు వచ్చి, అమ్మ, పిల్లవాడు యుద్ధం చేస్తున్నాడు కాబట్టి మీ శక్తులను పిల్లవాడికి ఇవ్వవలసింది అని చెప్పారు. అమ్మవారు శక్తులను ఇచ్చింది. ఆ పిల్లవాడు అద్భుతమైన యుద్ధం చేసి ప్రమద గణములన్నింటినీ ఓడించేశాడు. ఇంకా అక్కడ నుంచి బ్రహ్మ, విష్ణువు కూడా వచ్చేశారు యుద్ధానికి. అయినా ఆ పిల్లవాడు శంకరుని లోపలికి పంపించలేదు. అప్పుడు శంకరుడి చేతిలో త్రిశూలమును పట్టుకుని పిల్లవాని కంఠమునకు గురిపెట్టి విసిరాడు. అప్పుడు త్రిశూలం ఆ పిల్లవాని కంఠమునకు ఉత్తరించేసింది. ఆ పిల్లవాడు క్రిందపడి మరణించాడు. తరువాత శంకరుడు లోపలికి వెళ్ళాడు. భార్య భర్తలిద్దరూ సంతోషంగా మాట్లాడుకుంటున్న సమయంలో పార్వతీదేవి బయట కాపలా పెట్టిన పిల్లవాని ప్రస్తాపన వచ్చింది. అప్పుడు శివుడు ఆ పిల్లవానిని త్రిశూలధారాల చేత చంపేశాను అన్నాడు. అప్పుడు పార్వతీదేవి, అయ్యో, ఆ పిల్లవాడిని నేనే సృష్టించాను, చంపేశారా అని దుఃఖమును పొందింది. ఆవిడ దుఃఖమును ఉపశమింపజేయడానికి దేవతలు అందరూ వచ్చారు. ఆవిడ శంకరుని తన బిడ్డను మరలా బ్రతికించమని అడిగింది. అప్పుడు ఆయన తన అనుచరులను పిలిచి, మీరు ఉత్తర దిక్కుగా వెళ్ళి మీకు మొట్టమొదటి కనబడిన ప్రాణి ఏదైతే ఉంటుందో దాని తలకాయ తీసుకురండి. ఆ తలకాయ పిల్లవాడికి పెడతాను అన్నాడు. వాళ్ళకి మొట్టమొదట ఏనుగు కనబడింది. వాళ్ళు దాని తలకాయ పట్టుకొచ్చారు. దానిని ఈ పడిపోయిన పిల్లవాని కంఠమునకు కలిపాడు. ఆ పిల్లవాడు చక్కగా లేచి కూర్చున్నాడు. ఇప్పుడు వానికి శంకరుడెవరో తెలిసి శంకరునికి నమస్కారం చేశాడు. వెంటనే శంకరుడు కూడా వాడిని ఎత్తి తొడ మీద కూర్చోపెట్టుకున్నాడు. ఈ లోపుగా సుబ్రహ్మణ్య జననం కూడా జరిగిపోయింది. ఈ ఇద్దరి పిల్లలతో సంసారం చక్కగా నడిచిపోతుంది. ఒకరోజు ఒక యోగ్యమైన సంబంధం వచ్చింది. విశ్వరూప ప్రజాపతి అనే ఆయన తన ఇద్దరు కుమార్తెలైన సిద్ధి, బుద్ధి అనే వాళ్ళను ఇవ్వాలనుకుంటున్నాడు అని వచ్చాడు. అప్పుడు శంకరుడు తన కుమారులను పిలిచి, ఎవరు ముందు భూ ప్రదక్షిణ చేసి వస్తే వారికి ముందుగా పెళ్లి చేస్తానన్నాడు. ఇద్దరూ బయలుదేరారు. గణపతిది మూషిక వివాహం. అందుకని ఆయన తల్లిదండ్రులిద్దరికీ 7 మార్లు ప్రదక్షిణం చేసి వారిని పత్రపుష్పములతో పూజ చేశారు. సుబ్రహ్మణ్యుడికి ఎక్కడికి వెళ్ళినా వినాయకుడు ముందుగా వెళ్ళిపోతున్నట్లు కనబడుతున్నాడు. పార్వతి పరమేశ్వరునికి ప్రదక్షిణం చేస్తే భూ ప్రదక్షిణం చేసిన ఫలితమును ఆయన ఖాతాలో వేసి, నువ్వు చెప్పినటువంటి నియమములను పాటించిన వాడివి కనుక నీకు ముందు వివాహం చేస్తున్నాను అని చెప్పి సిద్ధి, బుద్ధులను గణపతికిచ్చి వివాహం చేశారు. సుబ్రహ్మణ్య స్వామి వారు క్రౌంచ పర్వతం దగ్గరకు వెళ్ళారు. పార్వతీ పరమేశ్వరులు కూడా వెళ్ళారు. ఇక్కడ మనం కొన్ని సందేహములు కలవడానికి
అవకాశం ఉంది. ఒకవేళ నిజంగా శంకరుడు ఆ పిల్లవాని తలను తీసివేసి ఉంటే ఏనుగు తల పెట్టడం ఎందుకు? పడిపోయిన తలకాయనే అతికించవచ్చు కదా అని పార్వతీదేవి అనగా, పరమ ప్రకృతి పరమశివుడునగా పరమ పురుషుడు. పరమ ప్రకృతి అంటే పంచభూతములు. పంచభూతముల యందలి కదలిక పరమేశ్వరుడు. అమ్మవారు భూతములన్నింటినీ తయారు చేస్తుంది. కానీ లోపల చైతన్యం శివుడు. అంటే శివ సంబంధమైన ఎరుక లేదు. లోపల ఉన్న చైతన్యము నేను అన్నది తెలియదు. పైన ఉన్న శరీరము 3 గుణముల చేత బంధింపబడి ఉంది. ఈ 3 గుణములే ప్రకృతి యొక్క మలము. అదే అమ్మవారి శరీరంలోంచి వచ్చిన మలము. ఆ మలముతో పిల్లవాడు తయారు అయ్యాడు. అంటే త్రిగుణముల యందు కొట్టుమిట్టాడుతున్నాడు. కాబట్టి ఈ తలకు ప్రకృతి తెలుసు, శివుడు తెలీదు. లోపల ఉన్న చైతన్యం బయట నిలబడిన శివుడు అని తెలియదు. కాబట్టి ఆయన దానితోనే పోరాటం చేశాడు. శంకరుడు ఆ పిల్లవాని తలను త్రిశూలంతో తరిగేశాడు. త్రిశూలమునకు ఉన్న 3 త్రిగుణములు, వీటికి ఆధారమైన సత్యము శంకరుని చేతిలో ఉన్న త్రిశూలం. శంకరుడు గుణాతీతుడు. ఎప్పుడైతే శివుడి చేతి త్రిశూలం పిల్లవాని కంఠమునకు తగిలిందో త్రిగుణములకు సంబంధించిన బుద్ధి పోయింది. ఇప్పుడు గజ. గజ అంటే ఏనుగు. తల పెట్టబడింది. గా అంటే గతి, అంటే కదలడం. జా అంటే పుట్టడం. ఇప్పుడు ఆ పిల్లవానికి ఇందులోంచి పుట్టి ఇందులోకి వెళుతున్నాడో తెలిసిపోయింది. అంటే ఇప్పుడు శివ సంబంధం వచ్చేసింది. శివుడు తెలిసిపోయాడు. తెలిసిపోవడం గజముఖం. అందుకని శంకరుడికి నమస్కారం చేశాడు. ఇది మీరు చెయ్యవలసిన ఉపాసనా క్రమను వినాయకుడిని మూర్తి ద్వారా లోకమునకు తెలియచెప్పడం. ఏనుగు తల బ్రహ్మాండమునకు చెప్తే మనిషి శరీరం పిండాండమును చెప్తుంది. బ్రహ్మాండం పిండాండం రెండిటి యందు పంచభూతములు ఉన్నాయి. 2 పంచభూతములతో నిండి ఉన్నప్పటికీ రెండింటి యందు ఉన్నది ఒక్కటే అని జీవ బ్రహ్మైక్య సిద్ధిని పొంది తత్వమసి అర్థమైతే తత్వం అసి అదే వాడి ఉన్నాడు. జీవుడే ఈశ్వరుడై ఉన్నాడు అని తెలియడమే ఏనుగు ముఖం మనుష్యుడు తల కంఠం దగ్గర శివానుగ్రహంతో కలవడం. కాబట్టి తత్వమసి మహావాక్యం నడయాడితే మహాగణపతిగా తిరుగుతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన వినాయకుడు అయ్యాడు. వి అంటే విశిష్టమైన అనగా విశిష్టమైన నాయకుడు అయ్యాడు. మీరు ఆయనను ఉపాసన చేస్తే ఆయన మిమ్మల్ని అటువంటి పదంలోకి తీసుకువెడతాడు. ఆయన విఘ్నములను నాయకుడు. విఘ్నమును తీసేస్తాడు. మీరు ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుస్తాడు. గణపతి పరబ్రహ్మమై ఉన్నాడు. ఈయనకు సిద్ధి బుద్ధి భార్యలు. ఎవరు బుద్ధిని ఉపయోగిస్తాడో వాడు సిద్ధిని పొందగలడు. బుద్ధి అనేది ఒక మనుష్య ప్రాణికే ఉంది. గణపతి ఆరాధన చేత మంచి బుద్ధి వచ్చి సిద్ధి పొందడమే ఆయనకి సిద్ధి బుద్ధి భార్యలు అయ్యి ఉండడం. ఆ అనుగ్రహం మీ యందు ప్రసరించబడడం ఏనుగుకు అన్నిటికన్నా ఇష్టమైనది దాని దంతం. కానీ అది నమలడానికి పనికిరాదు. ఏనుగు ముఖం ఉన్న గణపతి వ్యాసుడు భారతం చెప్తుంటే దాని దంతమును విరిచేసి దానితో రచన చేశాడు. మనకి ఉన్న వస్తువులను లోకోపకారానికి ఉపయోగించాలి. భారతమును రచించడానికి తన దంతం ఉపయోగపడితే కొన్ని యుగాల పాటు పంచమ వేదమైన భారతమును లోకం చదువుకుని ఉద్ధరింపబడుతుంది అని భావించి తన దంతమును విరిచేసి దానితో భారతమును రచన చేశాడు. ఏకదంతం, శూర్పకర్ణం, లంబోదరం అని పేర్లు సంపాదించాడు. ఎంతో శాశ్వతమైన యశస్సు పొందాడు. శివుడు ఎంత సులభుడో వినాయకుడు అంత సులభుడు. 21 గరిక తెచ్చి ఆయన పాదముల మీద వేస్తే చాలు అన్నీ ఇచ్చేస్తాడు. కొద్దిగా సింధూరమును గండయుగ్మను నాకు రాస్తే చాలు పొంగిపోతాడు. ఏనుగు తల కనబడితే మంగళప్రదం. చివరకు కలలోకి ఏనుగు వచ్చినా అది మంగళప్రదమే. గణపతి స్వరూపంలో చిత్రమైనది ఎలుక. గణపతికి వాహనం ఎలుక. ఎలుక దొంగతనానికి ప్రతీక. మనతో పాటే ఉంటుంది. మన వస్తువులన్నీ ఎత్తుకుపోయి ఉంటుంది. మన బ్రతుకు అంతే. విఘ్నేశ్వరుని ప్రార్థిస్తే మనకి ఆయన 10 మంది హృదయాలను కొల్లగొట్టగలిగిన దొంగతనమును పొందుతాడు. అనగా ఈశ్వరాభిముఖుడై భగవద్భక్తి చేత తాను మాట్లాడిన మాటలకు పరమశివులై చాలా మంది
హృదయాలను తాను కొల్లగొట్టే దొంగ అవుతాడు. ఇలా మారడానికి ఎలుక విఘ్నేశ్వరుడిని వహించింది. మీరు కూడా అలా వహించడం నేర్చుకోవాలి. 10 మంది ప్రేమను సంపాదించుకోవడం నేర్చుకోవాలి. దీనిని సూచించడానికే ఎలుకను వాహనంగా పెట్టుకున్నాడు. ఎలుక చెవులు పెద్దవిగా ఉంటాయి. చేటలాగా గణపతిని నమ్మి ఆవాహన చేసి జాగ్రత్తగా ఉపాసన చేస్తే లోకంలో పొల్లు తీసేసి సారం వైపుకి మనలను నడిపిస్తాడు. పరమ భక్తిని ఇస్తాడు. ఆయన ఆయుధమైన గొడ్డలితో కర్మపాశములను తెంచి భక్తి పాశములను వేసి తన వైపుకి లాక్కుంటాడు. చవితి తిథి ఆయనకు చాలా ఇష్టమైన తిథి. ఆ రోజు ఎవరైనా వినాయకుడి గురించి ప్రత్యేకంగా వినినా చదివినా వారు ఎంతో ప్రయోజనమును పొందుతారు. పరమ భక్తితో స్వామికి నమస్కారం చేసినా ఎవరు కోరుకున్నది వారు అనుగ్రహిస్తాడు. విద్యార్థికి విద్య వస్తుంది, ద్రవ్యార్థికి ద్రవ్యం వస్తుంది, కన్యార్థికి కన్య దొరుకుతుంది, పుత్రార్థికి పుత్రుడు దొరుకుతాడు, భోగార్థి అయిన వాడికి భోగములు కలుగుతాయి, మోక్షార్థికి మోక్షం దొరుకుతుంది, రాజ్యార్థికి రాజ్యం కీర్తి కావాలనుకున్న వారికి కీర్తి వస్తుంది, ఆరోగ్యం కుదుటపడక చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఆరోగ్యం కలుగుతుంది, రుణ భారంతో ఉన్నవాడికి రుణం తొలుగుతుంది, ఇక్కట్టులతో ఉన్నవాడికి ఇక్కట్టులు తొలగిపోతాయి. గణపతి దర్శనం చేత, గణపతి యొక్క అనుగ్రహం చేత, గణపతి కథను చదవడం చేత సమస్త శుభములు సమకూడుతాయని పెద్దలు మనకు ఫలశ్రుతిని వివరణ చేసి ఉన్నారు. కాబట్టి ఆ గజానన స్వరూపము అంత గొప్ప స్వరూపము. శివపురాణం 26వ భాగం సమాప్తం. శివపురాణం 27వ భాగంలో మళ్ళీ కలుసుకున్నాం. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓం నమ శివాయ నమః. Bye friends.